సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మణికంఠ. ఈజ్ మై ఫ్రెండ్ రత్నాకర్. హలో సార్. హలో. సేమ్ గైస్ సార్ థ్రెటనింగ్ హిమ్. మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉంది. 2 కోట్ల రూపాయలు అడిగారు. చివరగా చనిపోయిన బాలరాజు నా ఫ్రెండ్ సార్. బయటి ప్రపంచానికి ధనవంతులుగా కనిపించే ఎంతో మంది కూటికే కష్టపడుతున్నారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఉన్న ఆస్తుల కంటే అప్పులే కదా సార్ ఎక్కువ. వడ్డీలు కట్టలేక చస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజు డబ్బుల కోసం బెదిరించినప్పుడు బాలరాజు దగ్గర డబ్బులు లేవు సార్. అది తెలియక వాడిని అన్యాయంగా చంపేస్తారు సార్. వాళ్ళ కుటుంబం నా కాళ్ళ మీద పడి ఏడ్చినప్పుడు వాళ్ళని వదలకూడదు సార్. ఎక్కడికి రమ్మన్నారు? అమౌంట్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంది. సార్ డబ్బు చేతికొచ్చింది, ఏ ప్రాబ్లం లేదు, వచ్చేస్తున్నాం. ఏంటా సడన్ గా ఏదో బండి వస్తుందా? గెట్ రెడీ బాయ్స్. నగరంలోని వ్యాపారవేత్తల్ని బెదిరించి డబ్బు గుంజిన గుంపుకి పోలీసులకి మధ్య నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో పేరు మోసిన రౌడీ భవానీ సోదరుడు అయిన దినకర్ అనే దీన కాల్చి చంపబడ్డాడు. పైగా పరారీలో ఉన్న వారి అనుచరుల్ని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నానా చాలు నానా, బండి అరిగిపోతుంది. బాబు ఫోన్ మర్చిపోయావు. వేయమ్మా. వస్తానమ్మా. అలాగే బాబు. చాలు బాబు, బయలుదేరు. అన్నా ఇంటి నుంచి బయలుదేరన్నా. అలాగేనా? అలాగే. వాసవి నగర్ దాటాడన్నా. లాస్ట్ అంటారన్నా. ఎప్పుడు పోనీ సాంబశివపేట సిగ్నల్ అన్నా. పితాసుతుడి పరిశుభ్రమైన ఆత్మ పేరుతో సహోదరుడు ఆల్బర్ట్ ఆత్మ శాంతించాలని ఆ పరలోకమునందున్న ప్రభువుని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఆమెన్. ఫుల్ సెటిల్మెంట్. ప్రతి నెల మీకు పెన్షన్ వచ్చేస్తుంది. బ్లడ్ రిలేషన్ ఉంటే చెప్పండి, డిపార్ట్మెంట్లో తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను. అయ్యా
అక్కడే కొడుకు మాకు. వచ్చే నెల పెళ్లి ఏర్పాటు చేశాం. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. నా అవసరం లేకుండా చేశారు. అయ్యా, మాకు ఈ డబ్బొద్దు. మా వాడిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలయ్యా. ఆ తర్వాత తీసుకుంటాం. మమ్మల్ని క్షమించండి. వెళ్ళొస్తామయ్యా. ఎస్ఐ ఆల్బర్ట్ గూండాలచే దారుణంగా హత్య చేయబడ్డ నేపథ్యంలో ఆల్బర్ట్ తల్లిదండ్రులు కన్న కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్బర్ట్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించబడ్డ భవానీ తనే ఈ రోజు స్వయంగా వచ్చి న్యాయస్థానంలో సరెండర్ అయ్యారు. భవానీని శివ, ప్రిజన్ లో హ్యాండ్ ఓవర్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏం పోలీసు నేనుగా వచ్చి సరెండర్ అయిపోయాననుకుంటున్నావా? 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. కానీ ఇకపై మా వాళ్ళ జోలికి రావడానికి ఏ పోలీసోడైనా ఆలోచిస్తాడు. వాట్ యు సే? మళ్ళీ చెప్పు. భయమా? పోలీసోడికా? అటువైపు చూడు. ఒక పోలీసోడు ఎంట్రీలోనే పుచ్చి లేపుతున్నాడు. ఎవరితో పందెం కోడిరా నేను? రేయ్, నువ్వు పందెం కోడివని ఈడికే కదా ఆడియన్స్ అందరికీ తెలుసురా. ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బకు 10 మంది లగేజీలు డ్యామేజ్ అయిపోయినాయి. ఈడు చేసిన క్రైమ్ ఏంటి? ఊరుకో బావా, ఆ చిన్న పిల్ల చేతిలో బిస్కెట్ లాక్కున్నాడు వీడు. బిస్కెట్టా? ఏదో 2 మర్డర్లు చేసిన లెవెల్లో కొట్టావు. రేయ్, మరి దీన్నేమంటావు? రేయ్, నేను డీసెంట్ గా ఆ పాప దగ్గర అడిగి తీసుకున్నాను రా. 2 ఒకటే రా. అది సరేనే బావా. నిన్న నైట్ ఫోన్ లో అదో టైప్ గా మాట్లాడేవే, ఏంటి మ్యాటరు? అదా, మరి ఏం లేదు బా. మరిది నిజం చెప్పమంటావా? నిన్న నా పెళ్ళావు నన్ను రఫ్ ఆడేసింది. ఎందుకనరా? నిన్ను 90 మందేసి వెళ్ళినా బామర్ది, కానీ నేను స్టడీగా వెళ్ళినా బామర్ది. ఏం కావాలి? ముందు తలుపు తెర్రు. తాగొచ్చారా ఏంటి? కాదు, మీరు తాగే వచ్చారు. నేను కాదు అని అంటున్నానుగా. మరైతే మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టకుండా మా ఇంటి కాలింగ్ బెల్ ఎందుకు కొడుతున్నారు? సారీ అక్క. పర్వాలేదక్క. ఎదురింట్లో నీకేం పనయ్యా? రా లోపలికి. మరి ఇది వెళ్ళిపోన్నది. ఏయ్, నీకు ఎదురింట్లో ఏ టైప్? నా మొగుడిని వెతుక్కుంటూ వచ్చాను. ఎదురింటికి వెళ్ళి బెల్లు కొట్టడం. అంత తాగడం ఎందుకురా బాబు? ఏం చేయమంటావు బావా? వైన్ షాప్ లో ఆఫీసర్ వచ్చాడని పేకల దాకా పోసి పంపిస్తున్నారు. బామర్ది, ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొస్తా. తొందరగా వచ్చే. చిట్టి జింక పిల్ల, ఎవరే నువ్వు ఎంకి పిల్ల? హే చిట్టి జింక పిల్ల, ఎవరే నువ్వు ఎంకి పిల్ల? రేఖలొచ్చిన నింగి చుక్కల అలాగే నాకు 5,000 డ్రా చేయాలి. పిన్ నంబర్ 4102. జింక పిల్ల, ఎవరే నువ్వు ఎంకి పిల్ల? అంతులేని అడవిలోన దారి తప్పినా
సీతాకొకవా సంతలోన సంత ఆట బొమ్మను పోగొట్టుకున్న చంటి పాపవా హే చిట్టి జింక పిల్ల ఎవరే నువ్వు ఎంకి పిల్ల ఆకర్షించే నీలో బిడియం ఎదనే తొలిచే తీయని గాయం బెదురు చూపులో మొట్టమొదటిగా ప్రేమ రాస్తివే పచ్చబొట్టుగా జన్మని జంట కలిసేనో జత నిడల్లే మిగిలేనో నన్ను దాటి నువ్వు వెళ్ళిపోయినా నిన్ను దాటి నేను వెళ్ళగలనా వెళ్ళిపోగలనా హే చిట్టి జింక పిల్ల ఎవరే నువ్వు ఎంకి పిల్ల ఒక చేయి చూపి పిలిచిన మైనా రెండు చేతులతో నిన్ను అల్లుకోనా ఆవలి వైపు నువ్వే ఉంటే అలవి కానిదా పెనుకడలైనా విధి మలుపే నీకు నేను ప్రతి తలపు నాకు నువ్వు నన్ను దాటి నువ్వు వెళ్ళిపోయినా నిన్ను దాటి నేను వెళ్ళగలనా వెళ్ళిపోగలనా ఏ చిట్టి జింక పిల్ల రే రే మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ కదరా మనం రైట్ లో పోవాలరా